ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 4వ స్థానంలో రవి, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో గురువు, 8వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారం వలన ఈ తులా రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ మిశ్రమ ఫలితాల్లో కూడా కొంత అనుకూల వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన నిర్ణయం సకాలంలో తీసుకునే దాంట్లో కొద్దిగా తడబాటు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి జాగ్రత్తగానే మరలా సరి చేసుకోగలుగుతారు. అట్లాంటి పరిస్థితి 1-2 సార్లు వచ్చే అవకాశం ఉంది. పొరపాటు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి అటువంటి స్థితిని కొనసాగించటం, కంటిన్యూషన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ పొరపాటు వలన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైన మాటలు వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల్ని మాటల ద్వారా దూరం చేసుకుంటారేమో అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మాటల వలన ఇబ్బంది కలిగే విధానాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అయితే తర్వాత మనకి అర్థమైనప్పటికీ కూడా ఈ లోపల జరగవలసిన ఇబ్బంది జరిగిపోతుంది. కాబట్టి అట్లాంటి డ్యామేజీ రాకుండా ఉండటం కోసం కొంచెం జాగ్రత్తగానే ఉండటం, మాటల్ని మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడటం చేయాలి. ఈ వారం కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధన యోగాదుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో అనుకోని క్యాలిక్యులేషన్స్, అనుకోనిటువంటి విధానాల వల్ల ధన యోగాదుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇవ్వవలసిన చోట ఇవ్వలేకపోవడం, రావాల్సిన చోట రాకపోవడం, ఇలాంటి పరిస్థితులు కొంత చూడవలసి వస్తుంటుంది. ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో కొంచెం ఇబ్బందికరమైన స్థితి కలుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఇట్లాంటి విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాదులు చేసేవాళ్ళకి కానీ, అది కొనుగోలు చేసేవాళ్ళకి కానీ ఎక్కడో ఒక చోట సమాచార మార్పిడి అనేది సకాలంగా సరిగా జరగక ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఇంకా జాగ్రత్తగా కూలంకషంగా చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాంటి స్థితిగతులు ఉంటూనే ఏదో ఒక విషయంలో కొంత
పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా అంత పూర్తిగా అనుకూలత ఉండకపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి కనబడుతుంది. మరి ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో మాటల వలన ఇబ్బంది వస్తుంటుంది. దాన్ని లెక్క చేయకుండా మాట్లాడడం, అలాగే అవతలి వారు లెక్క చేయకుండా మాట్లాడినప్పుడు దానికి ప్రతిగా వాగ్వాదాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇలా కొంచెం ఆర్థికపరమైన విషయాల్లోనే జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఎట్లాంటివి ఏమీ లేవు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి పాత అనారోగ్యాలు కొంత బయటపడే అవకాశాలు ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణమైన స్థితిగతులు ఉంటూనే ఆరోగ్యంలో ఏదో ఒక సమస్య బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మానసికంగా కొంత చికాకు, ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థితి అయితే బాగానే ఉంది. వృద్ధి కలుగుతాయి. మనం పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా కొంత ముందుకు వెళ్ళి వృద్ధిగానే కనబడుతూ ఉంటాయి. కొంత ఆర్థిక స్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ఉద్యోగ స్థితి కూడా మంచి అనుకూలత ఉన్నది. అయితే ఉద్యోగ స్థితిలో మనసు సరిగా పెట్టలేకపోతుంటారు. దృష్టి పెట్టలేని పరిస్థితి, ఆలోచన సరళి అనుకూలంగా ఉండదు. వచ్చేటువంటి అనుకూలమైన శుభ లక్షణాలని ఏదో ఒక రకమైన రూపంలో మనమే మాటల ద్వారా దాన్ని చెడగొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి జరగబోయే పనిని మనమే అడ్డు పెట్టుకున్నట్టు అవుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి మాట తీరు వ్యవహారం అంతా కూడా గతంలో ఎంత చురుకుగా ఆలోచనలు చేసేవాళ్ళమో అలాంటి పరిస్థితి అయితే కొంత తగ్గుతుంది. కాబట్టి గతంలో లాగానే మళ్ళా చురుకుగా ఆలోచన చేయటం మంచిది. అంతగా అవకాశం లేనప్పుడు ఈ కొన్ని పనులని వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులని ఈ వారం తలపెట్టకుండా కొంత వాయిదా వేసుకుంటే శుభంగా ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగానే అవుతాయి. కొంత ఖర్చులు అనుకోకుండా చేయవలసి వస్తుంటుంది. మనం కొన్ని ఖర్చులు చేసిన తర్వాత అనుకోవాల్సి వస్తుంది. అవసరం అనవసరం అనేది ఊహించకుండా, తెలుసుకోకుండా, ఆలోచన చేయకుండా పెట్టే ఖర్చులు కొంత వృధా కనిపిస్తాయి. కాబట్టి ఆర్థికంగా ఆర్థికమైన స్థితిగతుల్ని వచ్చేటప్పుడు కానీ, ఖర్చు పెట్టేటప్పుడు కానీ కొంచెం బాగా ఆలోచన చేయగలిగితే బాగుంటుంది. అలా చేయలేకపోతే కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఇలాంటి కన్ఫ్యూజన్ అనేటువంటి స్థితిగతుల నుంచి దాటుకొని ముందుకు వెళ్ళడం కోసం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ తులారాశి వారికి ఇంకా మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.